దత్తాచలం ప్రాచీనమైన మహిమగల దత్తాత్రేయ క్షేత్రం. చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణంలో కొండపై దత్తాత్రేయ స్వామివారు స్వయంభుగా వెలిశారు. సుమారు 650 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రస్తుతం దత్తాలయ గుట్టగా విరాజిల్లుతుంది. అవధూత చందన శ్రీ గురుదేవ దత్త. ఈ క్షేత్రము అతి పురాతనమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, ప్రాచీనమైనటువంటిది. 1347లోని ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా గుర్తించారు. దత్తాత్రేయ స్వామి అంటే నరసింహ సరస్వతిగా భావిస్తారు. ఈ క్షేత్రం అత్యంత రహస్య తపోభూమిగా గుర్తించిన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు ఇక్కడ తపము ఆచరించి జ్ఞానసిద్ధి పొందిన ప్రదేశంగా గురుచరిత్రలో చెప్పబడింది. నరసింహ సరస్వతి స్వామి యతీశ్వరుడు ఇక్కడ 12 సంవత్సరాలని చెబుతూ ఉంటారు. బహుకాలం ఇక్కడ తపమాచరించి జ్ఞాన సిద్ధిని పొంది చాలా చాలా పుణ్యక్షేత్రాలను తిరిగి క్షేత్రాలుగా మారిపోయాయి. అలా గాణగాపురంలో ఆయన శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవడం, గురు పరంపరని ప్రచారం చేయడం, అంత్యకాలంలో శ్రీశైలంలో పదనివనంలో అంతర్ధానం కావడం, ఇదంతా భక్తులకు తెలిసినటువంటి యొక్క విషయమే. దత్తాత్రేయ స్వామి అంటే నరసింహ సరస్వతి స్వామిగా భావిస్తారు చాలా మంది. గాణగాపురం దత్తాత్రేయ స్వామిని దర్శించడానికని వెళతారు. అక్కడ నరసింహ సరస్వతి స్వామి వారి నిర్గుణ పాదకులు ఉంటాయి. స్వామి అవతార సమాప్తం అయిన తర్వాత అక్కడి నుంచి 2 పాదకులు వచ్చాయి. ఆ 2 పాదకుల్ని గాణగాపురం ప్రతిష్ఠించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మన సంఘానికి సుప్రసిద్ధమైనటువంటి దత్త దేవాలయం ఏది అంటే ఇంతెందుకు మన రాష్ట్రంలో అన్ని దేవాలయాల కంటే దత్తాచలమే అత్యంత విశిష్టమైనటువంటి. ఇక్కడ ఓంకార శబ్దం వస్తూ ఉంది. ఇచ్చట మహాత్ములు ఎంతో మంది తపస్సు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహత్యం చాలా 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 రోజుల వరకు పడుతుంది. మరి ఇంతవరదాకా ఎందుకు ప్రాచుర్యంలో రాలేదు అంటే ఇది వెనుకబడిపోయింది, గుప్తంగా ఉండిపోయింది. గురు చరిత్రలో కూడా చెప్పారు, ఒక నిగూఢమైనటువంటి అతి రహస్యమైనటువంటిది, గుప్తమైనటువంటిది ఈ దత్తాచల క్షేత్రంలో నేను తపస్సు చేశాను అని. అది ఇదే క్షేత్రము. మంజిరా నది తీరంలో తపస్సు చేశానని చెప్తారు. ఇక్కడికి మంజిరా నది దగ్గర ఉంటుంది. ఇక్కడ ఓంకారం శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ శ్రీచక్రం, ఏకపాద ముద్రాలు, దక్షిణావృత శంఖం, కూర్మం తాబేలు ముద్రాలు, 3 ముఖాలు ఛాయా రూపంగా దర్శనమిస్తాయి. నమధారక శర్మ అనే బ్రాహ్మణుడు ఇక్కడ తపస్సు చేసి దత్తాత్రేయ స్వామి ప్రసన్నం చేసుకున్నది కూడా రహస్యంగానే ఉంది. ఇంతటి ప్రాచీనమైన పుణ్యక్షేత్రంలో ప్రతి దత్త జయంతి నాడు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నరసింహ సరస్వతి స్వామి వారి అవతార సమాప్తం అయిన తర్వాత సాయందేవుల వారి వంశపారంపర్యంలో జన్మించిన నామధారక శర్మ గారు, ఆయన కడు బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కర్ణాటకలో గుల్బర్గా జిల్లాలో ప్రస్తుతం కడకంచి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించాడు ఆ మహాత్ముడు. జన్మించినప్పటి నుండి బుద్ధి తెలిసిన తర్వాత జ్ఞానం కోసం అన్వేషించడం ఆరంభం చేశాడు. అందరి పిల్లలు ఆడుకుంటే ఈయన ఆడుకునేవాడు కాదు, జ్ఞాన పిపాసు. జ్ఞానం ఎవరి ద్వారా లభిస్తుంది అని నరసింహ సరస్వతి స్వామిని ప్రసన్నం చేసుకోవాలని, దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలని తపనతో అన్వేషిస్తూ ఉంటే వేద స్వరూపాలైనటువంటి ఒక 4 శనుకములు ఇక్కడికి ఆయన్ని తీసుకురావడం, ఇక్కడ ఆయన నరసింహ సరస్వతి స్వామి వారి కోసం తపస్సు చేయడం. ఇంకా చెప్పాలంటే పూర్వంలోకి వెళితే ఆయన ఇక్కడికి రానివ్వలేదు ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి వాడు నీకున్న అర్హతలు ఏమిటి అంటాడు. అంటే నేను బ్రాహ్మణుణ్ణి, వేదం చదువుకున్నాను, గాయత్రి జపం చేస్తున్నాను అంటే గాయత్రి పునశ్చరణ చేసుకోండి అన్నాడు. గాయత్రి పునశ్చరణ, సప్తనది స్నానములు, ఇవన్నీ షరతులు పెడితే సప్తనది సారం ఎక్కడ ఉంటుందంటే ముందర పుష్కరిణి ఉంది, అందులో సప్తనదుల సారం ఉంటుంది. అందులో స్నానం చేయడం, గాయత్రి పునశ్చరణ చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారి అనుమతితో ఇక్కడ ఓంకార శబ్దం చేస్తూ గురువు కోసం తపస్సు చేస్తే నరసింహ సరస్వతి స్వామి వారు దర్శనమిచ్చి, నాయన నేను ఎక్కడైతే జ్ఞానసిద్ధిని సంపాదించానో నువ్వు అక్కడ కూర్చున్నావు, నా అవతారం పూర్తి అయిపోయింది, నేను వదిలిన గురు పరంపరని నీవు ప్రచారం చేయి అని చెప్పడం. అలా దత్తుణ్ణి మొదలు ప్రసన్నం చేసుకోని చెప్పడం మూలాన దత్త మంత్రాన్ని ఉపదేశించాడు నరసింహ సరస్వతి స్వామి. సాక్షాత్తు దత్త స్వరూపుడే దత్త మంత్రాన్ని ఉపదేశిస్తే
దత్తాత్రేయ స్వామి కోసము సుదీర్ఘంగా తపస్సు చేశాడు. ఒకటే ముఖంతో, 6 చేతులతో, శంకు చక్రాలతో, శ్రీచక్రంతో కూడుకున్నటువంటి ఒక దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చాడు. కింద బండ మీద అదే కనపడుతూ ఉంటుంది. అలా భక్తుని దర్శనం అయిన తర్వాత గాణగాపురం వెళుతూ మధ్యలో చెమ్మసిల్లి పడిపోవడం. సిద్ధముని అనే యతీశ్వరుడు గురు చరిత్ర చెప్పడం జరుగుతుంది. గురు చరిత్రకు ప్రారంభం అక్కడ జరుగుతుంది. గురు చరిత్ర అనే పుస్తకంలో అక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. మొదటి పేజీ అక్కడి నుంచి ఆరంభం. అంటే గురు చరిత్ర గ్రంథానికి మూలకారకుడైనటువంటి వాడు ఆ యొక్క నామధారక స్వామి. ఆ స్వామివారు గాణగాపురం వెళ్ళడం, గురు పరంపరని ప్రచారం చేయడం, సంసార యోగాన్ని అనుభవించడం, భార్య బిడ్డలు సుఖాన్ని చూసి ఇక భవబంధ విముక్తం కోసం మళ్ళీ భర్తని ప్రసన్నం చేసుకోవాలని ఇక్కడికి రావడం. ముందర పుష్కరిణిలో ఓంకార శబ్దం చేస్తూ కూర్చుంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు తన కూతురికి రాచపుండు చేత మరణానికి చేరువైతే కొన్ని రోజులైనా కూతురి ఆరోగ్యం బాగుండాలని స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కోసం రాజుగారి ప్రాంతానికి రావటం, స్వామి తపోశక్తిని చూసి ఆయనని అభ్యర్థించడం జరిగింది. నాయనా, నేను వైద్యుని కాదు, జ్యోతిష్యుని కాదు, నా దగ్గర ఏ మూలికలు లేవురా, ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకో అన్నారు. లేదు స్వామి, వైద్యం దారులని మూసుకుపోయాయి, మీరు మహాత్ముడి, నా బిడ్డను రక్షించండి అని ప్రాధేయపడితే ఆ సప్తనదీ సారంలో ఉన్నటువంటి ఒక కోనేరులోని నీళ్ళు ఇచ్చాడు పుష్కరిణిలో. ఆ నీళ్లు బిడ్డకు త్రాగించడం మూలాన ఆరోగ్యవంతురాలైన బిడ్డ బిడ్డ బాగుపడ్డది కదా అని చెప్పి తన యొక్క మంది మార్పడం తన బిడ్డను తీసుకొని స్వామివారికి విలువైన కానుకలు తీసుకొని వస్తే, కానుకలు అక్కర్లేదు నాకు, నేను భవబంధ విమోచనం కోసం దత్త దర్శనమే లక్ష్యంగా కూర్చున్నాను, తపోభంగం చేయొద్దు అన్నాడు. లేదు స్వామి, మీ అనుగ్రహం చేత నా బిడ్డ బాగుపడింది, ఈ కానుకలు స్వీకరించండి, నేను ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుని, 1000 ఎకరాల స్థలాన్ని మీకు నేను దానం చేస్తున్నానని దాన పత్రాలు ఇచ్చారు. ఈ ద్రవ్యం నాకు అవసరం లేదురా అంటే, మీరు కాదు మీ వంశస్థులు ఎవరైనా సరే అనుభవించవచ్చు అని పెట్టి వెళ్ళిపోయాడు రాజు. రాజు వెళ్ళిపోగానే సామాన్యులందరికీ విషయం తెలిసి వ్యాధిగ్రస్తులంతా వచ్చి, నాకు ఆరోగ్యం బాగాలేదు, తీర్థం పెట్టండి, గ్రాచారం బాగాలేదు, నాకు పంచాంగం చెప్పండి అడగసాగారు. భక్తుల కాకిని తట్టుకోలేక లక్ష్యం చేరుకోవడం కష్టమైపోయి ముందు తపస్సు చేసిన గుహలోకి వచ్చాడు. ఈ గుహ చిన్నగా ఉండేది, ఒకే మనిషి లోపలికి దూరిపోయే మార్గం. ఇప్పుడు మీరు వెళ్ళిన మార్గం గాని వచ్చిన మార్గం గాని లేదు. బండరాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడే తపస్సు చేస్తూ కూర్చుంటే భక్తులంతా వచ్చి స్వామి మాతో మాట్లాడడం లేదని వెళ్ళిపోయారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత గాణగాపురంలో భార్యాబిడ్డలు ఉన్నారు. తన భర్త ఎచ్చట ఉన్నాడు ఏమిటని బిడ్డలను చంకలో వేసుకుని ఆమె రావటం, తన బిడ్డల దుస్థితిని చూపెట్టడం, అన్నం పెట్టండి అని అభ్యర్థించడం జరిగింది. రాజుగారు ఇచ్చారు భూద్రవ్యం, అది తీసుకో, నేను చెప్పేంత వరకు రావద్దు, నేను భవబంధ విమోచనం కోసం దత్తుడిని తిరిగి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సులో కూర్చున్నాను. భర్త ఆజ్ఞ మేరకు ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఆమె నివాసం ఏర్పాటు చేసి పిల్లలను సన్మార్గంలో పెంచడం ఆరంభం. ఇది ఎప్పుడు 500 సంవత్సరాలకి. స్వామి అవతార సమాప్తం అయ్యే రోజుల దగ్గరికి వచ్చాయి. తన యొక్క కుమారుడి స్వప్నంలో కనబడి, నాయన నా అవతారం పూర్తి అవుతున్నది, నేను యోగనిష్టలోకి వెళ్ళిపోవాలి, నువ్వు వచ్చి పూజాధికారులు నిర్వహించు అన్నారు. అలా కుమారుడి సమక్షంలో ఆయన సమాధిలోకి వెళ్ళిపోవడం, అక్కడ సమాధి కూడా కనపడుతూ ఉంటుంది. పూర్వకాలంలో సమాధి అవశేషాలు బయటకు పూజాధికారులు నిర్వహించడం ఆరంభం చేశారు. తండ్రి మార్గంలోనే జపం చేస్తూ తపస్సు చేస్తూ సంతానం కావాలనుకున్నప్పుడు స్త్రీని వివాహం ఆడటం, ఓ బిడ్డని కనడం, భార్యాభర్తలిద్దరు కూడా తపస్సు కూర్చోవడం ఆనవాయితీ అయిపోయింది. అలా భూమి అంతా అన్యాక్రాంతమైపోయి రోజులు గడిచిపోయాయి, తరాలు గడిచిపోయాయి, ప్రభుత్వాలు మారిపోయాయి. ఆస్తులకు అంతస్తులకు వాళ్ళు ఎప్పుడు పాకులాడలేదు. అలా ఆస్తులు అంతస్తులు అన్ని తిరిగి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాయి. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత అలా గడుస్తూ ఈ క్షేత్ర మహత్యం మరుగున పడిపోయింది. వారి వంశపారంపర్యమే మేము. మాది 11వ తరం. నా పేరు సభాపతి శర్మ. నా హయాంకి వచ్చిన తర్వాత ఇంత విశిష్టమైన పుణ్యక్షేత్రం గాలికి వదిలేశామే అని ఇక్కడ ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయడం, భక్తులు రావటం, ఇంత విశిష్టత ఉన్నది కదా, దేవాలయ నిర్మాణం చేయాలనుకోవడం, ఇదంతా భగవత్ సంకల్పం. ఓంకార శబ్దాన్ని ఎవరైతే వింటారో వారికి సమస్త దుఃఖాలు నశిస్తాయంటారు. అందుకే నేనే తార్కాను. ఆ శబ్దం విన్న తర్వాత నా జీవన శైలి మారిపోయింది. దత్తుడికే జీవితం అంకితం చేయాలనుకున్నాను. అంకితం చేసి క్షేత్రాభివృద్ధి చేయాలనుకున్నాను. దినదిన క్రమంగా 25 సంవత్సరాల క్రితం అనుకున్నది ఈ రోజు నెమ్మదిగా ఈ స్థాయికి వచ్చింది. ఇక్కడ శ్రీచక్రం ఉంది కాబట్టి విశేషంగా చండీ హోమాలు జరుగుతుంటాయి. ఇకపోతే ఒక వృద్ధ సర్పం జరుగుతూ ఉంటాయి. ఆ సర్ప ప్రభావం చేత సంతాన మూలక దోషాలు, వివాహ ప్రతిబంధక దోషాలు నాశనం. కాబట్టి ఇక్కడ నాగప్రతిష్ఠలు ఎక్కువ చేస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే నాగదేవతలకు విశిష్టమైనటువంటిది. సుబ్రహ్మణ్యుడు అంటేనే జంటనాగుడు అంటారు. అలాంటి జంటనాగుడు దాదాపు 20 వరకు ఇక్కడ ప్రతిష్ఠలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఒక 4
నాగదేవతలను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. మరి ఎవరేది మొక్కుతే అది జరుగుతూ ఉంటుంది. రాత్రిళ్ళు ఎద్దులు చేస్తారు. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ప్రతిరోజు భక్తులకు భోజనం అవుతుంది. జయ గురుదత్త. ఆయుష్మాన్ భవ. అవధూత చింతన శ్రీ